మామ నమస్తే, వెల్కమ్ టు రాజా టాక్స్. ఇప్పుడు ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే కంప్లీట్ చేసేసాను మామ. సినిమా ఎలాగుందంటే ఓకే మామ, బాగుంది, చూడొచ్చు. కానీ ఎక్కడో మన అనిల్ రావుపూడి గారు కామెడీ అంతా అయితే ఏం లేదు మామ. వేసేసుకుంటారు నాకు తెలుసు కింద కామెంట్లో నన్ను, కానీ వాస్తవం అయితే చెప్పలేదు మామ. కానీ ఒకటి మామ, చిరంజీవి గారు వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ మామ ఈ సినిమాకి మాత్రం. ఎందుకో తెలుసా, ఆయన భుజాల మీద నడిపించేసాడు మామ. ఒక్కొక్క చోట అయితే అనిపిస్తుంది మామ, మన అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు సరెండర్ అయిపోయారు మామ. అంతే, నువ్వు కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో అన్నట్టు అన్నారు. సినిమా అయితే మాత్రం కామెడీ టైమింగ్స్ అయితే మస్తు ఉంది మామ. కానీ మరీ సంక్రాంతికి వచ్చేస్తున్నాం, ఇలాంటి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. కానీ కామెడీ అయితే ఉంటుంది, ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మామ. కానీ మామ ఒక్కొక్క చోట ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ కూడా బాగా చూపించారు మామ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న లొల్లులు అయితే అవుతుంటాయి కదా, అలాంటి లొల్లులు అయ్యే వాటిల్లో మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్ అవ్వటం అలాంటివి ఉండకూడదు మా లైఫ్లో. వాటి గురించి అయితే బాగా చెప్పారు, చాలా బాగుంది మా. సినిమా అయితే పెట్టిన పైసలకి అయితే వర్త్ ఉంటుంది మామ. ఇదిరా బాబు సినిమా ఇప్పుడు చూసిన వాటిలో అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది మామ. చూడండి, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. నెగిటివ్స్ కొంచెం స్లోగా జరగటం, ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం అక్కడక్కడ మ్యూజిక్ కూడా డల్ అనిపించింది మామ నాకైతే. కామెడీ కూడా ఓకే అంటే ఓకే అన్నట్టు అనిపించింది. సినిమా అయితే మాత్రం మామ చిరంజీవి గారి కోసం చూసేయచ్చు మామ. మన చిరంజీవి గారి కోసం సినిమా అయితే చూసేవచ్చు మామ. నిజంగా చెప్తున్నా, చిరంజీవి గారు అంటే బట్టలు చింపుకునే ప్రతి ఒక్కరికి ఇది ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ మామ. చెప్పింది అబద్ధం అయితే మీరు చూడండి, చూసి కింద కామెంట్లో చెప్పండి మా. తప్పుగా అనుకోవద్దు, మధ్యలో గెలుపుతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేమావా ప్లీజ్, తిట్టుకోకండి మామ. మన విక్టరీ వెంకటేష్ గారి కామియో ఉంది మామ. ఓకే, బాగానే పండింది మామ, మంచిగానే అనిపిస్తుంది మామ. ఈ మధ్య చూసిన సినిమాలు అన్నింటిలో కల్లా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ ఈ మూవీ అనిపిస్తాం మామ. సంక్రాంతికి ఆల్రెడీ మన రాజాసాబ్తో నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా మన ప్రవాసాన్ని ఉంటే ఆటోమేటిక్గా తెలుసు కదా, బ్లాస్ట్ 200+ క్రోర్స్తో దూసుకుపోతుంది మా సినిమా. దాని తర్వాత ఏదైనా ఉందంటే మన శంకర్ వరప్రసాద్ గారే మామ. ఖచ్చితంగా 300 crores+ కొట్టి సత్తా ఉన్న సినిమా. మన అనిల్ రావుపూడి గారు ఎక్కడో దెబ్బేస్తారైతే అనుకున్నాం కానీ మామ, లేదు మామ. సేఫ్ జోన్ ఆడిండు, సేఫ్ జోన్ అంటే సేఫ్ జోన్ ఆడిండు, మస్తు అంటే మస్తు చేసిండు. మన అనిల్ రావుపూడి గారు ఎక్కడో దొరికేస్తారు అనుకున్నా కానీ మామ, ఎక్కడ దొరకలేదు మామ. ఫుల్ సేఫ్ జోన్లో ఆడుతుండు, మళ్ళీ హిట్ అయితే కొట్టేసాడు మామ. ఈ సంక్రాంతికి మొదటి హిట్ అంటే ఇదే అని నేను అనుకుంటున్నా మామ. మీరు కూడా థియేటర్కి పోండి, సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా మా. ఇంకోటి, సినిమా చూసి నేను ఇచ్చిన రివ్యూ తప్పు అనుకుంటే కింద అయితే కామెంట్ చేయమా, ఓకేనా ప్లీజే మా. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చిరంజీవి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ ఇంకా, ఓకేనా. నా మాట నమ్ము, సినిమాకి వెళ్ళిపో, చూడు, మంచిగా ఉంటుంది. నేను ఈ సినిమాకి రేటింగ్ అయితే ఓన్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మాత్రం ఇస్తున్నామా. తప్పుగా అనుకోవద్దు, తిట్టుకోవద్దు, ఓకేనా. నా అడ్రస్ చేసుకొని కొట్టేస్తాను, చంపేస్తాను మాత్రం అనొద్దే మామ. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/3 మామ. 5/3 ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ.